కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దేవతలపై ఒట్లేసి హామీలు ఇచ్చారు, కానీ వాటిని అమలు చేయలేదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ నగరంలోని గోపాల్బాగ్లో పురాతన శివాలయాన్ని దుండగులు ధ్వంసం చేసి 3 రోజులు గడుస్తున్నా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని, ఇంత జరుగుతున్నా రేవంత్ పల్లెత్తు మాట మాట్లాడడం లేదని అన్నారు. ఇక సెక్యులరిజం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ అని, హిందువులే నిజమైన సెక్యులర్లని తెలిపారు. ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మనం వెళ్ళేటప్పుడు పెద్ద కాలువదికి పోయేటప్పుడు గత 3 రోజుల క్రితము పురాతన శివాలయం ఆ ప్రాంగణంలో ఉంది. అది 80 ఎకరాల స్థలం. అది అక్కడ గోశాలలో 150 ఆవులు ఉంటాయి. అదే ప్రాంగణంలో పురాతన శివాలయము 3 రోజుల క్రితము విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా అనేక హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తూ ధ్వంసం చేయబడతా ఉన్నాయి. గత నెల రోజుల క్రితము ఓల్డ్ సిటీలో, అంతకుముందు అమ్మవారి గుడి, ఇప్పుడు మన ఇందూర్ నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంగణంలో శివాలయము, నంది లింగము ఇవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇంత జరిగినా కానీ దేవాలయాల మీద ధ్వంసం చేయబడతా ఉంది. హిందూ అమ్మాయిల మీద లవ్ జిహాద్ పేరు మీద రెచ్చిపోతూ ఉన్నారు ముస్లింలు. గోపాల్ బాగ్